నమస్కారం. ప్రకృతిలో మనం రోజూ చూసే ఎన్నో చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు మనకు చాలా పెద్ద జీవిత పాఠాలను నేర్పుతుంటాయి కదా. సరే, ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథను, దాని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని విశ్లేషించుకుందాం. ఒక చిన్న చీమ, ఒక బరువైన ఆకు, ఈ రెండింటి చుట్టూ తిరిగే ఈ కథ మనకు ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం. అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, ప్రశాంతమైన ఆదివారం ఉదయం ఒక పెద్ద మనిషి తన బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతూ చల్లగాలిని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడే అతని కళ్ళు ఒక చిన్న దృశ్యం మీద పడ్డాయి. అదేంటంటే, ఒక చిన్న చీమ తన సైజు కంటే చాలా రెట్లు పెద్దగా ఉన్న ఒక బరువైన ఆకును మోస్తూ బాల్కనీ ఒక చివర నుండి మరో చివరకు వెళ్తోంది. ఆ చిన్న జీవి అంత పెద్ద భారాన్ని మోస్తూ పడే కష్టం చూస్తే నిజంగా ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది కదా. ఆ పెద్ద మనిషికి ఆసక్తి పెరిగి ఆ చీమనే అలా గమనిస్తూ ఉండిపోయాడు. ఆ చీమ చేసిన ప్రయాణం చిన్నదేమీ కాదు, ఏకంగా 1 గంటపాటు సాగింది. 0 నిమిషాల వద్ద మొదలైన ఆ ప్రయాణం 20 నిమిషాలకల్లా ఎన్నో మలుపులు తిరిగింది. 40 నిమిషాలకు ఒక పెద్ద సవాలు ఎదురైంది. నేలలో ఒక లోతైన పగులు. వామ్మో, అదొక పెద్ద అడ్డంకి. అయినా సరే, అది ఆగకుండా 60 నిమిషాలకు ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకుంది. అంత సుదీర్ఘ ప్రయాణంలో అది మోసిన భారం చూస్తే మతిపోవాల్సిందే. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. ఆ నేలలోని పగులు ఆ చీమకి ఒక పెద్ద అగాధంలా అనిపించుండాలి. కాని అది వెనక్కి తగ్గిందా? లేదు. అది కొద్దిసేపు ఆగి పరిస్థితిని విశ్లేషించింది. వెంటనే తాను మోసుకొచ్చిన ఆ భారీ ఆకును ఆ పగులు మీద ఒక వంతెనలా వేసి అమాంతం దాటేసింది. అంతేకాదు, అవతలివైపుకు వెళ్ళాక ఆ ఆకును మళ్లీ తీసుకుని తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఒక సమస్యని పరిష్కారంగా మలుచుకున్న ఆ తీరు నిజంగా అమోఘం. సృష్టిలో ఇది ఎంత గొప్ప అద్భుతమో ఒకసారి ఆలోచించండి. మనుషులమైన మనకే ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు ఒక్కోసారి ఏం చేయాలో పాలుపోదు. కాని పరిమాణంలో అతి చిన్నదైన ఆ చీమకు విశ్లేషించే, ఆలోచించే, పరిశీలించే, అన్వేషించే మెదడుండటం, సమస్యలకు ఇట్టే పరిష్కారం కనుక్కొని వాటిని సునాయాసంగా అధిగమించడం మామూలు విషయం కాదు. ప్రకృతి ఎంత గొప్పగా ఈ చిన్న జీవిలో ఆ నైపుణ్యాన్ని నిక్షిప్తం చేసిందో కదా. సరే, ఎట్టకేలకు ఆ చీమ తన గమ్యస్థానానికి చేరుకుంది. అదేంటంటే, భూమి లోపల ఉన్న తన నివాసానికి ప్రవేశద్వారం, ఒక చిన్న రంధ్రం. ఇక్కడే అస్సలైన ఉత్కంఠ. అంత కష్టపడి అంత దూరం ఆ బరువైన పెద్ద ఆకును మోసుకొచ్చింది కదా, మరి ఆ చిన్న రంధ్రంలోకి అంత పెద్ద ఆకుని ఎలా తీసుకువెళ్తుంది? ఆ రంధ్రం సైజ్ చూస్తేనేమో అది అసాధ్యమనిపిస్తోంది. ఇప్పుడు ఆ చీమ ఏం చేస్తుందబ్బా అని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక్కడ జరిగిన విషయం చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఆ చీమ చివరికి ఏం చేసిందంటే, ఎంతో కష్టపడి అడ్డంకులను దాటుకుని తెచ్చిన పెద్ద ఆకును ఎలాంటి సంకోచం లేకుండా బయటే వదిలేసింది. అవును, దానిని వదిలేసి ప్రశాంతంగా ఖాళీ చేతులతో తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి ఆలోచించండి, అంత కష్టపడి మోసుకొచ్చిన భారాన్ని గమ్యం చేరగానే ఎంత సునాయాసంగా వదిలేసిందో. ఈ చిన్న సంఘటనలో దాగిన లోతైన తత్వాన్నిప్పుడు మనం మన జీవితాలకు అన్వయించుకొని చూద్దాం. ఆ చీమ ప్రయాణాన్ని మానవ జీవిత ప్రయాణంతో పోల్చి చూస్తే ఒక గొప్ప నిజం అర్థమవుతోంది. చీమ తన ప్రయాణంలో ఎదురైన భౌతిక భారాన్ని, అంటే ఆకును, ఎలా వదిలేసిందో చూశాం కదా. అదేవిధంగా మనం కూడా మన జీవిత ప్రయాణంలో ఎన్నో కోరికలు అనే భారీ మానసిక భారాలను మోస్తూనే ఉంటాం. నిజమైన శాంతిని చేరుకోవాలంటే ఆ చీమలాగా ఆ భారాలను వదిలేక తప్పదు కదా. ఇక్కడున్న లాజిక్ చాలా సింపుల్ అండి. ఆ చీమ అన ప్రయాణం మొదలుపెట్టే ముందే ముగింపు గురించి అతిగా ఆలోచించి భయపడలేదు. దానికి తెలుసు, ఆ ఆకు కేవలం ప్రయాణంలో ఒక తాత్కాలిక భారం మాత్రమే అని. గమ్యం చేరుకున్నాక ఆ భారాన్ని వదిలివేయక తప్పదు. ఆ ఆకు దాని అంతిమ లక్ష్యం కాదు, దాని లక్ష్యం కేవలం గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే. ఎంత అద్భుతమైన సత్యమిది! ఇది చూశాక మనందరి మదిలో ఒక ప్రశ్న మెదల్లడం ఖాయం. జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్లను, అడ్డంకులను మనం కూడా ఆ చిన్న చీమ చూపించినంత ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కొంటున్నామా? ఆ చిన్న కీటకానికి ఉన్న స్థిర సంకల్పం, సమస్యను విశ్లేషించే బుద్ధి కష్టాలు ఎదురైనప్పుడు మనం ప్రదర్శిస్తున్నామా? ఇది నిజంగా మనం ఆగి లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఈ ఆలోచనల ప్రవాహంలో ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది. మనం సాధారణంగా ఏమనుకుంటాం? ఆనందమంటే మన కోరికలు నెరవేరడమే అని బలంగా నమ్ముతాం. కాని కోరికలు తీరనప్పుడేమవుతుంది?
విపరీతమైన నిరాశ వస్తుంది. ఆ కోరికలే మనకు భారంగా మారి మనం గమ్యాన్ని చేరుకునే మార్గంలో పెద్ద అడ్డంకులుగా నిలబడతాయి. మరి ఆ భారాలన్నింటినీ ఆ చీమ ఆకును వదిలేసినంత తేలిగ్గా మనం వదిలేసుకొని ముందుకు వెళ్ళగలమా? ఈ విశ్లేషణలో మనం మరింత లోతుకు వెళుతున్న కొద్దీ ఎన్నో తాత్వికమైన ప్రశ్నలు మనల్ని తట్టి లేపుతాయి. అసలు జీవితపు నిజమైన ఉద్దేశమేంటి? మన జీవితం నుండి మనం వాస్తవానికి ఆశిస్తున్నదేమిటి? ఇలా నిరంతరం తీరని కోరికల వెంట పరిగెత్తడమైనా, లేక శాంతిని, ప్రశాంతతను వెతుక్కోవడమా? ఇలాంటి ప్రశ్నలు మనం అసలు ఎప్పుడైనా కూర్చుని తీరుబడిగా ఆలోచించామా? బాల్కనీలో కూర్చున్న ఆ పెద్దమనిషి అచ్చం ఇలాగే ఆలోచనల్లో లోతుగా మునిగిపోయాడు. అకస్మాత్తుగా డోర్బెల్ మోగింది. ఆ శబ్దంతో అతను టక్కున వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు. తన ఖాళీ కాఫీ కప్పు తీసుకుని లోపలికి వెళ్ళాడు. బయటి ప్రపంచమంతా ఎప్పటిలాగే ఏమీ జరగనట్టు చాలా మామూల్గా ఉంది. కాని అతని లోపల మాత్రం ఆ చిన్న చీమ రగిల్చిన సరికొత్త ఆలోచనల సుడిగుండం తిరుగుతూనే ఉంది. కేవలం ఒక చిన్న పరిశీలన ఎంతటి గొప్ప మార్పును తెచ్చిందో కదా. సో మనం ముగింపుకు వచ్చేశాం. ఈ మొత్తం కథలో మనం గ్రహించాల్సిన అత్యంత అద్భుతమైన సత్యం ఒకటుంది. అదేంటంటే, కోరికలనే భారీ బరువుల నుండి మనల్ని మనం విడిపించుకోవడానికున్న ఏకైక మార్గం వాటి నుండి మన దృష్టిని మరల్చి వాస్తవమైన సత్యంపై దృష్టి పెట్టడమే. ఆ చీమలాగా మనం మోస్తున్న అనవసరమైన భారాలను వదిలేసి నిజమైన ప్రశాంతతను మనం ఎప్పుడు సొంతం చేసుకుంటాం? ఈ ఆలోచనతోనే నేను ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.